దయచేసి అందరూ కూడా నిల్చోవాలి. జాతీయ పతాకావిష్కరణ ఉంటుంది. యూనిఫామ్ పర్సన్స్ అందరూ కూడా సెల్యూట్లోకి వస్తారు. ఈనాటి జాతీయ పతాకాన్ని గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పిసి జనార్దన్ రెడ్డి గారిని ఆవిష్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. నానా ప్రదర్శిస్తూ ఉండగా శకటం వివిధ పర్యాటక రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆకాంక్షల మేరకు జిల్లాలో మరీ ముఖ్యంగా విద్యార్థుల యొక్క నృత్యం ద్వారా చూడ చక్కగా ముందుకు సాగుతున్నటువంటి విద్యాశాఖ వారి శకటం బడిడి నేను బడికి పోతా అని ఇతివృత్తంతో ప్రమోట్ చేస్తున్నట్లుగా సాగినటువంటి అలాగే బడియేడు పిల్లలందరినీ బడిలో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం, తల్లిదండ్రులకు సంబంధించినటువంటి అవగాహన పెంపొందించే తల్లిదండ్రులకు బడికి పంపేటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అందించబడుతున్నటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా విద్యాశాఖలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల్లో భాగంగా సంక్షేమంలో భాగంగా విద్యాశాఖకు సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి హామీ మేరకు ఏపీ మెగా డిఎస్సి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. అందుకు సంబంధించిన సాంకేతికతను రాష్ట్ర ప్రభుత్వం మేరకు జిల్లా విద్యాశాఖ ఏ విధంగా వినియోగించుకుంటుంది అనేటువంటి వర్కింగ్ మోడల్ ను నేను పడినటువంటి శకట ఛాయా చిత్రాలు, అందులో ఉన్నటువంటి పథకాలను వివరిస్తున్నారు. అలాగే మానానందం ద్వారా 6 నుండి 18 సంవత్సరాల అనాథలు తప్పిపోయిన వారికి చట్టబద్ధమైనటువంటి సర్వీసులు అందిస్తూ ముందుకు సాగుతున్నటువంటి వారి శాఖకు సంబంధించినటువంటి అలాగే నంద్యాల జిల్లాలో జల జీవన్ మిషన్ ద్వారా మొత్తం గృహాలు 3,45,674 సంబంధించినటువంటి ఇప్పటి వరకు కుళాయిలు, అనువైనటువంటి కొండ కోనలు, లోయలు, అనేక పుణ్యక్షేత్రాలు, గృహాలు, అడవి సంపద, వీటన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పచ్చర్ల జూమ్ లాక్కొని వెనక్కి రాను